ఒకప్పుడు ఇక్కడ మొత్తం 90 ఫిరంగులు ఉండేవి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న ఫిరంగులు మాత్రం ఉన్నాయి. హలో క్యూరియస్ మెంట్స్, మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం నిజాం కాలం నాటి కోటని. ఈ కోట ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ కోట దగ్గరికి ఎలా రావాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడైతే కోటలోకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం జగిత్యాల కోట ముఖద్వారం వద్ద ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ ఉన్న చక్రంలో తాడు వేసి పైకి లాగేవారు. బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు భటులు అంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అందులో తాడు వేసి లాగేవారు. గేటు పైకి ఓపెన్ అయ్యేది. ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారం ఇది కొత్తగా పెట్టిన ద్వారం. ఈ ద్వారం ముందు నుంచి ఇక్కడ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే కోట చుట్టూ ఇలా కందకం తవ్వారు. ఈ కందకంలో ఒకప్పుడు వాటర్ ఉండేవి. ఆ వాటర్లో మొసళ్ళు ఉండేవి. శత్రువులు దాడి చేసినప్పుడు ముందుగా ఈ కందకాన్ని దాటాలి. ఈ కందకంలో ఉన్న మొసళ్ళు ప్రమాదకరంగా ఉండేవి. ఈ కందకంలో ఉన్న మొసళ్ళను దాటిన తర్వాతనే ఈ గోడను ఎక్కాల్సి ఉండేది. ఒకవేళ శత్రువులు ఈ కోట పైన దాడి చేయాలంటే మొదటిగా ఈ కందకాన్ని దాటాలి. ఈ కందకంలో ఉన్న మొసళ్ళను దాటాలి. ఈ కందకంలో ఒకవేళ మొసళ్ళను దాటినా కూడా ఈ గోడ ఎక్కాలంటే ఒకసారి గోడను చూడండి ఎంత హైట్గా ఉందో. ఇంత హైట్గా ఉండడం వల్ల ఒకవేళ శత్రువులు దాడి చేసినప్పుడు అక్కడి గోడ పైన భటులు ఉండేవారు. వీళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు కందకం దాటే లోపే వాళ్ళు అక్కడి నుంచి చూసేవారు. వాళ్ళు దాడికి ప్రతిదాడి చేసి అడ్డుకునేవారు. మీరు కందకాన్ని ఇటువైపు కూడా చూడవచ్చు. ఇలానే కోట చుట్టూ ఉంది. ప్రస్తుతం కందకంలో కొంత నీరు ఆగింది. ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. ఇలా కోట చుట్టూ ఉంది కందకం. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను కందకంలో ఉన్నాను. ఒకప్పుడు ఇందులో మొత్తం వాటర్ ఉండేవి. ఇందులో ముసళ్ళు ఉండేవి. మీరు ఈ గోడను చూసినట్టయితే చూడండి ఎంత ఎత్తుగా ఉందో. ఒకవేళ శత్రువులు దాడి చేసి ఇక్కడ ఉన్న ముసళ్ళను దాటినా కూడా ఇది ఎక్కాలంటే చూడండి ఎంత హైట్గా ఉందో. మీకు అర్థమవుతుంది అక్కడ నుంచి చూసినట్టయితే ఇది ఎంత హైట్గా ఉంది అనేది. అందుకే ఇక్కడ నిలబడి చూపిస్తున్నాను మీకు. ఈ కందకం నుంచి కోటల పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. ఆ దారి నుంచి పైకి వెళ్దాం. ఇప్పుడు ఇలా ఉంది దారి. మీరు ఇంతకుముందు ముఖద్వారాన్ని వెలుపల నుంచి చూశారు. లోపల ఎలా ఉంది ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఒక గది ఉంది. ఇలా గదులు ఉన్నాయి ఇందులో. మనం చూసిన ఇంతకుముందు చక్రం అదే. ఆ చక్రం ద్వారానే ముఖద్వారాన్ని అలా పైకి లేపేవారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక గది ఉంది. ఈ గదిలో ఇలా 4 ఉన్నాయి. 3 4 ఇప్పుడు ఈ గేటు వద్ద ఉండే భటులు ఇక్కడ ఉండేవారు కావచ్చు. ఈ ప్లేస్ చూస్తే అలానే ఉంది. ఇక్కడ ఉండి బయట నుంచి వ్యక్తులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గేటును ఆ చక్రంపై ఒక తాడు వేసి లాగేవారు. ఇక్కడ కూడా అలానే ఒక గది ఉంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి రైట్ సైడ్లో ఒక గది ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్లో ఒక గది ఉంది. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ద్వారం ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంది. ఇప్పుడు మనం చూసింది మొదటి ద్వారం. ఇప్పుడు రెండవ ద్వారం వద్దకు వెళ్దాం రండి.
ఇప్పుడు మనం రెండో ద్వారం వద్ద ఉన్నాం. ఈ ద్వారానికి ఇరువైపులా ఫిరంగులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది అనేది. మనం లోపలికి వచ్చాక రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 గదులు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి అని. మన ద్వారం నుంచి లోపలికి వచ్చాక కూడా ఇరువైపులా మళ్ళీ ఫిరంగులు ఉన్నాయి. చూడండి. ఒకప్పుడు ఇక్కడ మొత్తం 90 ఫిరంగులు ఉండేవి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న ఫిరంగులు మాత్రం ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తున్నది ఫిరంగి. మీరు చూసినట్టయితే ఫిరంగి ఇలా ఉంది. ఇప్పుడు మనం ఫిరంగి పనిచేసే విధానం తెలుసుకుందాం. మొదటిగా ఫిరంగిలో బ్లాక్ పౌడర్ పోస్తారు. ఈ బ్లాక్ పౌడర్ పోసి తగలపెట్టినప్పుడు పెద్ద శబ్దంతో పేలుతుంది ఫిరంగి. ఆ తర్వాత బ్లాక్ పౌడర్ నింపిన తర్వాత ఒక పెద్ద ఇనుపగుండు లేదా రాయిగుండు దాని మీద ఉంచుతారు. ఆ తర్వాత ఫిరంగిలో ఉన్న ద్రవ్యాలను బాగా గట్టిగా నొక్కేందుకు ఒక పొడవైన కర్ర ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఫిరంగికి వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో మంట పెట్టిన వెంటనే బ్లాక్ పౌడర్ ఒకసారి పేలి భారీ పొగ శబ్దంతో గుండు ముందుకు దూసుకుపోతుంది. ఈ ఫిరంగిని ఆపరేట్ చేయడానికి ఒకరు సరిపోరు. 4 నుంచి 5 సైనికులు అవసరం ఉంటుంది. ఒకరు బ్లాక్ పౌడర్ నింపడానికి, ఒకరు కర్రను బిగించి పెట్టడం, ఇంకొకరు గుండు ఉంచడం, ఇంకొకరు కొత్త గుండును సిద్ధం చేసేవారు, ఒకరు పేల్చడానికి ఉండేవారు. ఇప్పుడు మనం ఫిరంగుల నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన వెనుకన ఒక ద్వారం ఉంది. మన కుడి పక్కన ఒక బావి ఉంది. బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని. ఇలా బావిలోకి వెళ్ళడానికి ఇలా మెట్లు ఏర్పాటు చేశారు. అప్పుడు ఇట్లా మెట్ల ద్వారా బావిలోకి దిగేవారు. ఇప్పుడు మనం బావిలో ఉన్నాం. బావి ఇలా ఉంది. ఈ బావిలో సైనికులు మరియు సైనికులకు వాడిన గుర్రాలకు స్నానం చేసేవారు. ఈ బావిని మీరు చూసినట్లయితే మొత్తం రాతితో నిర్మించారు. ఇక్కడ కొన్ని గదులు ఉండేవి. ప్రస్తుతం మాత్రం ఒకటే గది ఉంది. ఈ గదులలో మందుగుండు సామాగ్రి మరియు ఇతర ఆయుధాలు పెట్టేవారు. కొన్నిసార్లు మందుగుండు సామాగ్రి పేలి రూములు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఒకటే గది ఉంది. ఇప్పుడు మనం కోట గోడ పైకి వచ్చాం. చూద్దాం రండి ఎలా ఉంది అనేది. మీరు ఇక్కడ చూసినట్టయితే కోట గోడకి ఇక్కడ కొన్ని రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారానే శత్రువుల యొక్క రాకను పసిగట్టేవారు. ఇక్కడ ఉన్న సైనికులు ఈ రంధ్రాల ద్వారానే బయట శత్రువుల యొక్క రాకను చూసేవారు, ఎలా వస్తున్నారు అని వాళ్ళ కదలికలు గమనించేవారు. ఇప్పుడు మనం కోట గోడ పైన ఉన్నాం. ఇలా కోట చుట్టూ కందకం నిర్మించారు. చెప్పాను కదా ఇంతకుముందే, ఈ కందకంలో వాటర్ ఉండేవి, వాటర్లో ముసళ్ళు ఉండేవి. ప్రస్తుతం కొన్ని వాటర్ నిల్వ ఉన్నవి. ఇక్కడ ఒక ఫిరంగి ఉంది గోడ పైన, చూద్దాం రండి. చూడండి, ఇలా ఫిరంగిని ఏర్పాటు చేసి శత్రువులపై దాడి చేసేవారు.
ఇక్కడ కొన్ని గదులు ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి ఇరువైపులా గదులు ఉన్నాయి. ఈ గదులు ఎలా ఉన్నాయని లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ నుంచి కూడా కందకం కనిపిస్తుంది. మనం స్టార్టింగ్లో చూసింది ముందు నుంచి దర్వాజా, ఇప్పుడు మనం చూస్తున్నది వెనుక నుంచి దర్వాజా. ఈ దర్వాజాకు అటు ఉన్న గోడ నిర్మాణం చూశారు కదా, ఈ దర్వాజాలోకి రావాలి అంటే ఒక చెక్క లాంటి నిర్మాణం ఉండేది. ఆ చెక్కను ఆ గోడపైకి వేసినప్పుడు అక్కడి నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చేవారు. ప్రస్తుతం మాత్రం ఇది లేదు. ఈ కోట మొత్తం 8 భుజాలు కలిగి అష్టభుజ ఆకారంలో ఉంది. ఇలాంటి ఆకారం ఉన్న కోట ఆసియాలోనే 2వ కోట ఇది. ఇక్కడ ఈ వైపున కందకం ఉంది. మనకి ఇక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది. మీరు చూసినట్టయితే అక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది. అక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం కోట వెనుక వైపు ఉన్న భాగం. ఈ కోటను ఎలగందుల రాజు అయిన ఇబ్రహీం కాంతాంస నిర్మించారు. ఈ కోటను పైనుంచి చూసినట్టయితే నక్షత్రాకారంలో కనిపిస్తుంది. ఈ కోట నిర్మాణానికి రాళ్ళు, ఇటుకలు, డంగు సున్నం వాడారు. ఈ కోట యొక్క గోడలను ఫిరంగు దాడులను తట్టుకునే విధంగా చాలా మందంగా నిర్మించారు. తెహషాయ్ జంగ్ అనే రాజు ఎలగందుల యుద్ధంలో ఓడిపోయి జగిత్యాల కిల్లాలో తలదాచుకున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పాలిస్తున్న నిజాం రాజు యొక్క నిజాం సేనలు జగిత్యాల కోటను ముట్టడించాయి. ఈ కోటకు అధిపతిగా ఉన్న కిలేదార్ జాఫర్ అలంను ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నాయి. 1108 సంవత్సరం కన్నడ శాసన ఆధారంగా ఈ ప్రాంతాన్ని మొదటి మేడరాజు పొలాస రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. మొదటి మేడరాజు కొడుకు జగ్గదేవుడు పేరిట నిర్మించబడిన జగ్గదేవాలయమే జగదాలయంగా తర్వాత జగిత్యాలగా మారిందని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇక్కడ జగిత్యాల కోటకు రావాలి అనుకుంటే నిజామాబాద్ నుంచి 104 కిలోమీటర్లు ఉంది, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్లు ఉంది. హలో క్యూరియస్ మైండ్స్, ఈ వీడియోలో అయితే జగిత్యాల ఫోర్ట్ గురించి వీడియో చేశాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏంటంటే ప్రతి వీడియోలో మేము జెన్యూన్ కంటెంట్ అందివ్వడానికే ట్రై చేస్తున్నాం. సో మా వ్యూవర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండండి. ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోలు తీయడానికి మేము ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్.